ఏ వాక్యాన్ని మనం టచ్ చేసినా దాని చుట్టూ ఉన్న నైసర్గిక స్వరూపం యొక్క పరిస్థితులు మనం పరిగణలోకి తీసుకోవాలి. అలా కాకుండా మనం ఇష్టం వచ్చినట్టు బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోతే బైబిల్ చాలా మాస్ వార్నింగ్ ఇచ్చింది. ఏమందంటే, ఈ వాక్యం నీకు తెలిస్తే తెలుసని చెప్పు, తెలియకపోతే తెలియదని ఊరుకో. అంతేగాని దీనిలో ఎలా పడితే అది ఒకటి కలిపిన, ఒకటి తీసిన, ఈ వాక్యంతో నువ్వు నిర్లక్ష్య వైఖరితో నీ ఇష్టానుసారంగా వాక్యం దగ్గర ప్రవర్తిస్తే దీనిలోని డిసీజులన్నీ మన మీదకి, అంటే రోగాలన్నీ మన మీదకి రప్పిస్తా అన్నాడు. అంటే కొన్ని వాక్యాలు మనకు తెలిస్తే తెలుసు, తెలియకపోతే తెలియదు. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు దీన్ని ఉపయోగించుకుంటే దాని వలన మనకు ప్రమాదం జరుగుతుంది. మీకు ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. వాక్యంలోంచి దేవుడు మాట్లాడతాడన్న సంగతి మనందరికీ సుపరిచితం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయిగా? వీలైతే ఫ్యాన్లు ఆపొచ్చా? ఏం పర్లేదు, పర్లేదు సార్, ఫ్యాన్లు ఆపొచ్చా? కొంచెం ఫ్యాన్లు ఆపచ్చు. వాక్యంలోంచి దేవుడు మాట్లాడతాడన్న సందర్భాలు మనకు సుపరిచితం. ఎలా వాక్యంలోంచి మాట్లాడతాడు? చాలామంది ఏమనుకున్నారంటే, మనకు నచ్చిన వాక్యాన్ని ఇలా తిరగేసి, ఇది కూడా ఆపితం, మాకు నచ్చిన వాక్యాన్ని ఇలా తిరగేసి మన పరిస్థితులకు అనుకూలంగా ఏదన్నా వాక్యం మనకు సెట్ అయితే అదే వాక్యంలో దేవుడు మాట్లాడడం అనుకుంటాం. వాక్యంలో దేవుడు మాట్లాడడం అంటే అది కాదు. ఒక ఆయన ఇలాగే చదివాడట, ఊరు వెళ్ళాలనుకున్నాడట. ఊరు వెళ్ళాలనుకున్నాడు, ఊరు వెళ్ళిపోవాలి. ఆ ఊరు వెళ్ళాలో వద్దని దేవుడిని అడిగాడట. ఇప్పుడు దేవుడు చెప్పాలి ఈయనకి ఏమని, ఊరు వెళ్ళాలో వద్దు. ఎలా చెప్పాలి? స్కూల్లో బుక్స్తో ఆడుతుంటారు. నీ నెంబర్ ఎంత చెప్పరా అని ఇలా కొట్టి బుక్ ఇలా తీస్తారనమాట. అలాగే ఆయన కూడా ఇప్పుడు ఊరు వెళ్ళాలో వద్దు దేవుడు చెప్పాలనుకుని బైబిల్ని ఇలా కొట్టి ఇలా తెరిచాడట. అందులో ఒక వాక్యం వచ్చింది. అంతటా అతడు లేచి బయలుదేరిన అనగానే బ్యాగ్ సర్దుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాడు. నేను అడుగుతున్నాను, దానికి ఒక సందర్భం లేదా? అంతటా అతడు లేచి ఇలా తీసిన వెంటనే అతను బయలుదేరి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాం. ఇంకా ఆ కిందికి చదువు, ఆ కింద ఏముంటుందంటే, అంతటా అతడు లేచి ఉరి పోసుకున్నారని ఉంటుంది. ఆ ఉరేసుకున్నాడు ఎవరు బైబిల్లో? ఇస్కరియోతు యోధ. అంటే నువ్వు ఎలా పడతాలా ఇలా తీసేసి అంతటా అతను లేచి బయలుదేరి వెళ్ళినట్టు నువ్వు దాని సందర్భాన్ని అప్లై చేసుకుంటే ఎక్కడికి వెళ్ళాడు? ఊరేసుకోవడానికి వెళ్ళాడు. నువ్వు కూడా హైదరాబాద్ పోయి ఊరేసుకుంటావా? దాని సందర్భం అదా? అది కదగా. బైబిల్లో ఏ వాక్యాన్ని మనం కదిపినా దానికి సందర్భం ఉంటుంది. అలా సందర్భానుసారంగానే అర్థం చేసుకోవాలి. అలాంటి సందర్భంలో కీర్తనే ఈ కీర్తన. ఏముంది ఈ కీర్తనలో? ఒక వ్యక్తి యొక్క జీవితంలో మోయలేనంత కన్నీళ్ళ అగాధం ఉంది. ఏముంది ఈ కీర్తనలో? ఒక ఒంటరితనం ఉంది. ఏముంది ఈ కీర్తనలో? వెలివేతుంది. ఏముంది ఈ కీర్తనలు అంటే, ఒక కుటుంబం చేసిన పనికిమాలిన పనులకి పిల్లల భవిష్యత్తులు ఎలా పాడైపోతాయో ఒక యథార్థ సంఘటన ఉంది. ఏముంది ఈ కీర్తనలు అంటే, చరిత్రలో ప్రతి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ఒక పచ్చి నిజం ఉంది. ఏముంది ఈ కీర్తనలో అని మీరు అడిగితే, యథార్థ సంఘటనలతో ముడిపడిపోయిన ఒక 25 సంవత్సరాల జీవితంలో ఉన్న ఒక యవనస్తుడి జీవితం యొక్క కన్నీటి అగాధం ఉంది. ఏం జరుగుతుంది రాస్తున్నాడు చూడండి. యెహోవా నా రక్షణకర్తయగు దేవా, రాత్రివేళ నీ సన్నిధిని నేను మొరపెట్టున్నాడు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక, నా మొరకి నువ్వు చెవియొగ్గు. రాత్రులు ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే ఏడుస్తున్నాడట. రక్షణకర్త యొక్క దేవా, ప్రాధానకర్త యొక్క దేవా, మా రక్షణకర్త యొక్క దేవా, దయచేసి మా మాట విను దేవా, నా మాటలకి చెవి యొక్క దేవా. నేను ఎలా అయిపోయానంటే, రేపు పొద్దున్న మా ఈదులో ఎవడ చనిపోతాడంటే నెక్స్ట్ పేరు నా పేరే చెప్పేలా ఉన్నారు. అలా అయిపోయింది నా బతుకు. పాతాళానికి పోయేవారిలో తర్వాత వరుసలో నేనే ఉన్నట్టుంది, ఆపదల్లో నేనే మొదటి వరుసలో ఉన్నట్టుంది, సమాధుల్లో హతులైన వారు ఎవర్రా అని ఎవరైనా అడిగితే మా ఊర్లో అందరు నా పేరే ఏలెత్తి చూపిస్తున్నారు. వీడి పరిస్థితికి అయిపోయింది. ఎందుకంటే ఏడ్చి 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 నా ముఖం వికారం అయిపోయింది, ఏడ్చి ఏడ్చి నా కన్నులు గుంటలు పడిపోయాయి, ఏడ్చి ఏడ్చి నా ఆరోగ్యం క్షీణించిపోయింది, ఏడ్చి ఏడ్చి నా జీవితం ఎలా అయిపోయిందంటే ఇక నెక్స్ట్ ఎవరు చనిపోతారు అంటే నేనే అన్నట్టు నాకే అర్థమైపోయినట్టు నాకు అనిపిస్తుంది. అన్ని బాధలు నా జీవితానికి వచ్చేసాయి.
ఇక నేను ఏడ్చి ఎవరికి చెప్పుకుంటాను, ఎవరికి చెప్పుకోలేను, నీకే చెబుతున్నాను, నీ దగ్గరే ఏడుస్తున్నాను. ఎంతగా ఏడుస్తున్నానంటే ఒక అగాధంలో ఒక గుంటలో పడిపోయినాడు ఎలా ఏడుస్తాడో అలా ఏడుస్తున్నాను నేను. ఒక ఊబులో పడిపోయినాడు తన జుట్టు పట్టుకుని తానే లాక్కుంటే ఎలా బయటికి రాలేక వాడు ఊగే కొద్దీ ఎలాగైతే మునిగిపోతాడో నా పరిస్థితి కూడా అలా ఊబులో పడిపోయినట్టు అయిపోయింది. గుంటలో పడిపోయిన ఎవడో చూడకపోతే వాడి యొక్క ఆర్తనాదనాలు ఎంత దారుణంగా ఉంటాయో నా పరిస్థితి నా మూలుగా అలా అయిపోయింది. అంటే ఈ కీర్తన రాస్తున్న ఆయన ఎవరో పెద్ద బాధల్లో ఉన్నాడు. ఆ బాధల్లో ఉన్నవాడు వారం నుంచో లేదా నెల నుండో లేదా ఒక సంవత్సరం నుంచో పడుతున్న బాధలు కాదు. ఈ బాధలు పడుతున్న బాధలు ఎప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి పడుతున్నాడు. ఎక్కడుందా మాట? అదే అధ్యాయం 15 వచనం చూడండి. అదే 88 అధ్యాయం 15 వచనం. బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతే. ఎప్పటి నుంచి బాధపడుతున్నాడట? బాల్యము నుండి. అంటే ఇది ఒకరోజు బాధ కాదు, 2 రోజుల బాధ కాదు, 3 రోజుల బాధ కాదు. ఎప్పటి నుంచట? బాల్యము నుండి. గమ్మత్తేడు చెప్పనా, ఈ బాధపడుతున్నప్పుడు ప్రతి మనుష్యుడికి బాధ చెప్పుకోవడానికి ఎవరో ఒకరు ఉంటారు. స్నేహితుడో, ప్రియుడో, చుట్టమో, పట్టమో, ఎదురింటి అలియో, పక్కంటి పొల్లయో ఎవడొకడు ఉంటాడు. కానీ ఈ అబ్బాయికి మాత్రం ఎవరు లేరంట. ఎవ్వరు లేక ఏమైపోయాడు ఒకసారి చెప్తున్నాడు చూడండి 18 వచనంలో. నా ప్రియులు నా స్నేహితులు నాకు దూరం చేసి ఉన్నావు, చీకటే. అంటే ఏమని చెప్పుకుంటున్నాడు చెప్పండి? నా బాధ చెప్పుకోవడానికి ఒక ప్రియుడు లేడు, నా బాధ చెప్పుకోవడానికి ఒక స్నేహితుడు లేడు, నా బాధ చెప్పుకోవడానికి ఒక బంధువు లేడు. ఒక్కడైనా నాకున్నట్టు ఒక్కడు లేడు. నా పరిస్థితి ఎలా తిరగబడిందంటే, అరే ఒకడున్నాడు రా అని నేను చెప్పుకోవడానికి అనడానికి బంధువులు మా ఇంటికి రారు, స్నేహితులు మా ఇంటికి రారు, ఎవ్వరు నన్ను పట్టించుకోరు, ఎవ్వరు నాతో మాట్లాడరు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏడ్చి 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 రాత్రి పగలు నేను ఏడ్చి ఏడ్చి ఎలా అయిపోయానంటే చీకటే నాకు స్నేహం అయిపోయింది. ఎవరు అబ్బాయి కానీ తీసుకెళ్ళండి, నేను అందరిలాంటి పాస్టర్ కానీ ముందు చెప్తున్నాను, తీసుకెళ్ళి. అది సభ అనిపించుకోదు దేవుని సన్నిధిలో. ఇది పార్కు కాదు కదా, పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు వదిలేయడానికి తీసుకెళ్ళండి. ఒక మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటే తీసుకెళ్ళాలి. నేను ఎత్తుకుని ఆడించినా పోని చెప్పండి, తీసుకెళ్ళాలి. సరే 18 వచనంలో, నా ప్రియులు నా స్నేహితులు నువ్వు నాకు దూరంగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువర్గం ఆయను. ఏమంటున్నాడు? నేను చిన్నప్పటి నుంచి ఏడుస్తున్నాను. ఇది నెల నుంచి కాదు, వారం నుండి కాదు, బాల్యం. ఈ కీర్తనకారుడు వయసు లెక్కేస్తే బైబిల్ పండితుల ప్రకారం లెక్క ఎంతంటే 25 సంవత్సరాల కుర్రోడు. 25 సంవత్సరాల కుర్రోడికి చచ్చిపోయేంత ఏడుపు ఎందుకు వచ్చింది? 25 సంవత్సరాల కుర్రోడికి ఎంత బాధపడిపోయేంత ఏడుపు ఎందుకు వచ్చింది? 25 సంవత్సరాల కుర్రోడికి ఎంత రోదన ఎంత కలుగుతుంది? దేవుడి దగ్గర ఎంతకింత ఏడుపు పెడుతున్నట్టే కారణం ఇదే. ఏముందా కారణం అంటే తన కుటుంబమే తనకు ప్రాబ్లం అయింది. మీకు అర్థమవుతుందో లేదో? 25 సంవత్సరాల కుర్రోడు ప్రాబ్లమ్స్ లవ్ ప్రాబ్లమ్స్ అనుకుంటాం, కాదు. 25 సంవత్సరాల కుర్రోడు ఏడుస్తుంటే దేనికోసం ఏడుస్తాడు మనకు తెలుసు. ఒక అమ్మాయి కోసం ఏడుస్తారు, లేదా ఒక అబ్బాయి కోసం ఏడుస్తారు. ఇంకా గట్టిగా ఏడిస్తే వస్తువులు కొనలేదని ఏడుస్తారు. కొంతమంది భయం లేని పిల్లలు ఉన్నారు, వాళ్ళు దేనికోసం ఏడుస్తారు తెలుసా? వాళ్ళ ఇంట్లో వాడు అడిగిన ఐఫోన్ కొనలేదని గోదావరిలో దూకడానికి పోయాడు. ఇంటర్మీడియట్ కుర్రోడు, మీరు చదివారు లేదో వార్తని, ఇంటర్మీడియట్ చదివే కుర్రోడికి వాడు ప్రైవేట్ కాలేజీలో వాడు ఇచ్చే బిల్డప్కి వాళ్ళ నాన్న BMW కారు కొనలేదని సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. మన కోనసీమలో ఉన్న పిల్లలు చాలా వేగంగా ఉన్నారు. ఎందుకంటే మన కోనసీమలో కరెన్సీ బాగా రూపాయి విలువ పడిపోయింది ఇక్కడ, ఎందుకంటే అందరూ విదేశాల్లో ఉన్నారు కనుక. ఇక్కడ ఉన్న కుర్రోలకి వేగవంతమైన బైకులు ఉంటాయి, హార్స్ పవర్ ఇంజిన్ బైకులు ఉంటాయి, బ్రాండెడ్ వస్తువులు ఉంటాయి. అందుకే ఈ వేగవంతమైన కల్చర్లో లవ్వులు, ఎక్స్ట్రాలు, బీచ్ దగ్గర ఇక్కడే ఈ బీచ్ దగ్గర ప్రపోజల్ మాట వినకపోతే ఇద్దరు కలిసి ఆ బీచ్లో దూకే చచ్చిపోవడం, ఇలాంటి నడుస్తుంది. ఇలాంటి వ్యవహారాలన్నీ ఆ అబ్బాయికి ఏమంటే లేవు. అబ్బాయి ఏడుస్తుంది ఏదో కష్టం కోసమో, డబ్బుల కోసమో, వస్తువు కోసమో, లేదా అబ్బాయి ఏడుస్తుంది ఒక అమ్మాయి కోసమో, లేదా ఒక అబ్బాయి కోసం ఏడుస్తున్న ఏడుపులు కాదు. ఈ అబ్బాయి ఏడుస్తున్న దేనికోసం అంటే వాళ్ళ కుటుంబం ఆయనకి సంఘటనలా తయారయ్యారు. తన ఫ్యామిలీ తన అంత ఏడ్డానికి కారణమైంది. ఏమైంది? ఇంత బాధపడడానికి ఎవరు ఇంతకీ ఈ వ్యక్తి అంటే ఆ 88వ కీర్తనలో చిన్న అక్షరాలు రాశాడు చూడండి. యెజ్రెయీయుడైన హేమాను రచించిన కీర్తన. ఎవరట?
యెజ్రెయుడైన హేమాను రచించిన కీర్తన. అంటే ఈ అబ్బాయి పేరు ఏం పేరు? హేమాను. లైఫ్లో ఏడ్చి 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 ఒకే ఒక్క పాట రాశాడు. ఆ ఒక్క పాట 88వ కీర్తన. ఆ 88వ కీర్తన జీవితంలో ఒకే ఒక పాఠం, అది అనుభవాలతో కూడిన కీర్తన. ఆ అనుభవాలతో రాసిన కీర్తన ఏదైతే ఉందో, ఈ జీవితంలో రాసిన ఒక్క కీర్తన. ఈయన రచయిత అంటే నిజానికి ట్యూనీయిందే, రచనీయునిదే, కానీ దీన్ని వెలుగులోకి తెచ్చింది ఎవరంటే కోరాహు కుమారులు. కోరాహు కుమారులు ఎవరు? మోసే గారి మీద తిరగబడ్డాడు ఒకడు. ఆ మోసే గారి మీద తిరగబడినాడు ఎవడైతే ఉన్నాడో, ఆ తిరగబడినాడు పిల్లలే కోరాహు పిల్లలు. ఆ జనరేషన్లో దావీదు గారి టైంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు హేమాను. ఇంతకీ ఎవరు ఈయన అడ్రస్లు మనకు తెలియాలంటే మొదటి దినవృత్తాంతాలు రండి ఒకసారి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం. ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారు ఎవరనగా కహాతీల కుమారుల్లో గాని గాయకుడగు హేమాను, ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు. ఏమర్థమవుతుంది? ఏదో హిస్టరీ మనకు చెప్తున్నాడు చూడండి. ఈ హేమాను ఎవరంటే అక్కడ రాస్తున్నాడు చూడండి, కహాతీల వంశానికి చెందినవాడు. కహాతీలు ఎవరు? మిమ్మల్ని అడుగుతుంది, చెప్పండి. కహాతీలు ఎవరు? లేవీలు తెలుసుగా. లేవీలు అంటే 12 గోత్రాల్లో లేవీ గోత్రం అనేది ఒకటి ఉంది. ఆ లేవీ గోత్రం అనేది ప్రత్యేకమైన యాజకుల బృందానికి సంబంధించింది. ఆ యాజకుల బృందంలో లేవీలని ఒక గోత్రం ఉంటే, ఆ గోత్రంలో మళ్ళీ వంశాలు ఉంటాయి. ఆ వంశాలలో ఒక వంశమే కహతీలు. అంటే లేవీలలో ఉన్న వంశం అంటే ఒక వంశం కహతీలు. అంటే వీళ్ళు లేవీలే. ఈ లేవీల్లో ఉన్న ఈ వంశం కహతీయుడు ఎవరైతే ఉన్నారో ఈయన లేవీ గోత్రానికి చెందినవాడు. పైగా ఈయన లేవీడైనా ఇంకా రాస్తున్నారు చూడండి, ఆయన కహతీయుల కుమారుల్లో లేవీడు. లేవీడే కాదు గాయకుడు, గాయకుడే కాదు రచయిత, రచయితే కాదు ప్రధాన గాయకుడు. అంటే ఎవరైతే మెయిన్ లీడింగ్ చేసే ప్రధాన గాయకుడు ఉంటాడో ఆయన మెయిన్ సింగర్గా కూడా వ్యవహరిస్తున్నాడు. రైటర్ ఆయనే, ట్యూన్ అయిందే. ఇంకా మాట్లాడాలి అంటే గాయకుడు ఆయనే. ఇంకా రాస్తున్నాడు చూడండి, ఆయన కూర్చున్న గొప్ప అద్భుతకరమైన మాట ఏంటంటే సమూయేలు గారి యొక్క మనవడు. ఎవరట? సమూయేలు గారి మనవడు. సమూయేలు గారు ఎవరు? సమూయేలు గారు బాగా వినండి. సమూయేలు గారి పేరు చెబితేనే ఆ రోజు గ్రామాలు పట్టణాలు గజ గజ వణికిపోయేవి. సమూయేలు గారు వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా మారిందో మనకు తెలుసు. సమూయేలు గారు రాకముందు మీరు చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత న్యాయాధిపతులు కానీ, రూతు గ్రంథం కానీ, మొదటి సమూయేలు కానీ, ఈ గ్రంథాలన్నీ ఒకే కాలానికి సంబంధించినవి. ఇందులో రాయబడిన చరిత్రలన్నీ ఒకే కాలానికి సంబంధించినవి. ఆ చరిత్ర మీకు తెలుసు. న్యాయాధిపతుల గ్రంథం మనం చదువుతున్నప్పుడు ఆ న్యాయాధిపతుల గ్రంథంలో మనకు అర్థం కావాల్సిన సంగతి ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథం చదువుతున్నప్పుడు ఆయన పుట్టే సమయానికి ఏ పరిస్థితులు బాలేదు. ఎలా ఉన్నాయి పరిస్థితులు మనకు తెలుసు. సమూయేలు గారు పుట్టే సమయానికి సమాజం బాలేదు, సంసారాలు బాలేదు, సంఘం బాలేదు. అంటే ఒక్క పట్టాన్ని ఇక్కడ పరిస్థితులు బాగున్నాయని చెప్పడం ఒక్కడ బాలేదు. సమాజం ఎలా ఉందో మనకు తెలుసు. సమాజం అంతా ఎలా ఉందో మీకు తెలియాలంటే ఒక్కసారి న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం తీయండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం తీయండి. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం, త్వరగా ముగించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలీలకు రాజు లేని దినములలో లేవీడైన ఒకడు ఎఫ్రాయిమీల మన్యపు ఉత్తర భాగమున పరదేశుగా నివసించుచుండెను. అటు యోదా బెత్లెహేము నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతను ఉపపత్ని అతన్ని విడిచి ఒకనితో వ్యభిచరించి యోదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి
అక్కడ 4 నెలలు సందర్భం మీకు అర్థమవుతుందో లేదో. లేవీడు ఉన్నాడట. ఆ లేవీడు ఎంతమందిని తన స్త్రీలుగా తెచ్చుకున్నాడట? ఆల్రెడీ తనకి పెళ్ళి అయింది. రెండోది మరొక ఉపపత్తిని తెచ్చుకుంటే సంసారాలు ఏమైనా బాగున్నాయా? మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే సమూయేలు గారి నాన్నగారికి ఎంతమంది భార్యలు? 2. ఇక్కడ లేవీడికి ఎంతమంది భార్యలు? 2. మీకు సమాజం ఏమర్థమవుతుంది? ఆ రోజుల్లో బహుమంది భార్యల్ని లేదా బహుమంది స్త్రీలతో సంబంధాలు పెట్టుకోవడం వాళ్ళకి తప్పేం అనిపించడం లేదు. వాళ్ళకి తప్పని ఎందుకు అనిపించట్లేదంటే ఇది తప్పురా అని చెప్పే లాండ్ ఆర్డర్ అమలు చేసే రాజు లేడు. రాజు ఎప్పుడైతే లేడు తప్పని చెప్పేవాడు లేడు. కమాండ్ చేసేవాడు ఎప్పుడైతే లేదో కమాండ్స్ లేవు. కమాండ్స్ లేకపోతే ఎవడి ఇష్టానుసారంగా వాడు ప్రవర్తిస్తున్నాడు. సేవకుల కుటుంబంలోనూ ఎలా తయారై సమాజంలోనూ ఎలా తయారైతే సమాజంలోనూ సంసారంలోనూ భయంకరమైన పరిస్థితులు వచ్చాయట. ఇంకేం జరుగుతుంది? కుటుంబాల్లో ఎక్కడికెక్కడ సఖ్యత లేదు. పైగా బాగా వినండి, ఇతనికి పెళ్ళయింది. పెళ్ళైన ఈయన ఒక ఉపపత్తిని తెచ్చుకున్నాడు. ఉపపత్తిని తెచ్చుకుంటే ఏమైంది? ఆమె తినంగా ఉంది ఈడుతో. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మధ్యలో వచ్చింది మధ్యలో వచ్చిన పనులే చేస్తుంది, చేయదా? ఆ మధ్యలో వచ్చింది ఏం చేసింది? ఈడు పెళ్ళయి ఉండగా మరొక ఆవిడని తీసుకొచ్చాడు. ఆ తీసుకొస్తే ఏమైంది? ఈ మధ్యలో వచ్చింది మధ్యలో ఇంకొకరితో కలెక్షన్ పెట్టుకుంది. ఈయనేం చేశాడు? ఇలాంటి పనికి మాలింది ఇలాంటిది వచ్చింది, భార్య ఉత్తమరాలని చెప్పి ఆ భార్య వైపు ఉంటే బాగుండు, ఈ పైపచ్చికి ఈ పనికి మాలి పనులు చేసిన దాన్ని బతిమాలడానికి వెళ్ళాడు. వెళ్ళొచ్చు అసలు? వెళ్ళాడు నడుతుంది. ఈ పనికి మాలి పనులు చేసిన ఈవిడ గారు ఊరు ఏ ఊరు చెప్పినా బాధపడే విషయం ఏంటంటే బెత్లెహేం. ఎవరు? మన దావీదు గారు ఊరు ఉందే ఆ ఊరే. మన మహారాజు పుట్టాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ ఊరే. ఆ ఊర్లో ఇలాంటి పనికిమాలు ఉన్నారంటే ఇలాంటి పనికిమాలలో ఆ ఊర్లో పుట్టారట. ఈ పనికిమాల పని చేసి ఆ ఊరు వెళ్ళిపోయింది వాళ్ళ నాన్నగారి దగ్గరికి. ఆ నాన్నగారి దగ్గరికి పోతే వదిలేస్తే బాగుంది, ఈ పనికిమాల నా కళ్ళు కప్పింది, రేపు పొద్దున్న ఎలాగుంటే మళ్ళీ కళ్ళు కప్పుతుంది, ఇది ఎలాంటి పనులు చేస్తుంది, నేనుండగా మరొక పురుషుడితో మాట్లాడవేంటి, ఇలాంటి పనికిమాల దాని దరిదాపులు కూడా రానికూడదు, దీన్ని గాలి కూడా తగలనికూడదు అనుకుంటే బాగుండు. బతిమాడడానికి వెళ్ళాడు. బతిమాడడానికి వెళ్ళి ఏం చేశాడు? బతిమాలాడు. ఎక్కడో ఊరు ఎఫ్రాయిము, బెత్లెహేము, చాలా దూరం. ఈరోజు కార్లు ఉన్నట్టుగా ఈరోజు వాహనాలు ఉన్నట్టుగా ఏమీ లేవు కనుక ఆ దూరం నుంచి తీసుకుని వస్తుంటే సరిగ్గా ఒక ఏరియాకి వచ్చేసరికి ఏమైంది? చీకటి పడిపోయిందంటే. ఏమైందో చూడండి ఒకసారి. 21 వచనంలో మెట్టుకు ఈదులో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట ఒక ముసలివాడు చేర్చుకొని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరచను. అప్పుడు వారు కాళ్ళు కొడుక్కుని అన్నపానములు పుచ్చుకొనిచుండరి. వారు సంతోషించుచుండగా ఆ ఊర్లో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి నీ ఇంటికి వచ్చిన మనుష్యుణ్ణి మేము ఎరుగునట్లు అతను బయటికి తెమ్మని ఆ ఇంటి యజమాడైన ముసలివానితో చెప్పారట. మీకేం అర్థమవుతుంది? సంసారాలు బాగున్నాయా? బాలేదు. సమాజం బాగుందా? ఈ కోపగించిన ఆవిడని తీసుకురావడానికి వెళ్ళాడు. ఆ తీసుకురావడానికి వెళుతున్న టైంలో ఆ తీసుకొస్తుండగా ఏమైంది? ఒక ఏరియాకి వచ్చేసరికి చీకటి పడిపోయింది. ఆ చీకటి పడిపోతే ఆ ఊర్లో పెద్ద ఆయన ఎవరో ముసలాయన ఉంటే ఆ ముసలివాడు అన్నాడట, బాబు రాత్రులు ప్రయాణం చేయకండి, మా ఏరియా మా ఊరు ప్రజలు మంచోళ్ళు కాదు, నువ్వు రాత్రులు ప్రయాణం చేసే కన్నా మా ఇంట్లో ఉండిపో, నీ గాడిదలకి నీకు కావాల్సిన ఆహారం ఏదన్నా ఉంటే నేను సిద్ధపరుస్తాను, ఉండిపోవయ్యా అంటే ఆ పెద్ద ఆయన చెప్పిన సలహా మేరకు ఉండిపోయాడు. ఆ ఉండిపోతే ఆ పెద్ద ఆయన అన్నాడట, రాత్రులు బయట తిరగకండి అన్నాడట. ప్రశ్న అడుగుతున్నాను చెప్పండి, రాత్రులు ఎందుకు బయట తిరగకూడదు? దయ్యాలు తిరుగుతాయా? రాత్రులు ఎందుకు బయట తిరగకూడదు? రాక్షసులు ఉన్నారా? రాత్రులు ఎందుకు బయట తిరగకూడదు అంటే రాత్రులు ఎవరు తిరుగుతారట అక్కడ రాశాడు చూడండి, పోకిరి. ఎవరు? మీరు రాసి పెట్టుకోండి, ఈ మాట మీకు నచ్చినా నచ్చకపోయినా మళ్ళీ చెప్తున్నాను. రాత్రులు తిరిగే ప్రతి సన్నాసిగాడిని ఏమంటారు చెప్పండి? నిద్ర రాత్రులు. వీళ్ళకి అమ్మ భయం ఉండదు, నాన్న భయం ఉండదు, పెద్దల భయం ఉండదు, పంచాయతీ భయం ఉండదు, పోలీసుల భయం ఉండదు, గెలిపించుకున్న ఎమ్మెల్యే ఎవరైతే ఆయన చెప్పడు, ఆయన నాయకులు చెప్పరు, ఇలాకాలో ఉన్న నాయకులు చెప్పరు, ఈ పంచాయతీ నాయకులు చెప్పరు. వీళ్ళు ఏం తిరుగుతారు రాత్రులు అంటే వీళ్ళకి రాత్రులు నడుతున్నాను. ఈ రాత్రులు తిరిగి పనికిమాలను అందరికీ బైబిల్ పెట్టిన పేరేంటి చెప్పనా? పోకిరిగాళ్ళు. వీళ్ళు ఎలా తిరుగుతారంటే గుంపులుగా తిరుగుతారు. అడిగి అమ్మ అడగదు, నాన్న అడగదు, పోనీ ఈయన ఎవరైనా అడిగితే ఈ రాత్రులు ఎలా తిరుగుతున్నారు ఏంటని అడిగితే మళ్ళీ ఈ పనికి మాలినోడు సపోర్ట్ వాళ్ళ అమ్మ నాన్న మన మీద తిరగబడిపోతారు. మా వాడు మా ఇష్టం, ఆడి బండి ఆడిష్టం, ఆడి పెట్రోల్ ఆడిష్టం అంటే ఆడిష్టం అయితే మీ కొంపలో తిరగమను. ఊరి మీద ఎలా తిరుగుతుంది అడిగే నాయకులేరి?
నాయకులు అడుగుతాను, ఇంట్లో విషయాలు అయితే అడిగే హక్కు మనకు లేదు. ఊరి మీద తిరిగితే గెలిపించుకునే నాయకులకు అడిగే హక్కు ఉందా లేదా? పంచాయతీ పౌరుడు అడగాలి. నా మాట మీకు అర్థమవుతుంది లేదో? మీరు గెలిపించుకున్న నాయకులు అడగాలి. నైట్ టైం బీడు తిరుగుతున్నప్పుడు అడగాలి ఎందుకు తిరుగుతున్నారని అడగాలి. అడగకపోతే ఏమవుద్ది? అలాగే సరదా తిరుగుతారు. కేకులు, కటింగులు, గేములు, ఫోన్లు, ఈ బైక్ రేసులు, చెత్త చెదారం, ఈ గుంపులు మాట్లాడి ఈ వయసు ఉరకలేస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఉంటే అక్కడ రాస్తున్నారు చూడండి. వీళ్ళందరూ కలిసి ఒక ఇల్లుకి స్కెచ్ చేశారట. ఇల్లుకి స్కెచ్ ఎందుకు వేశారంటే బంగారం దొంగతనం చేయడానికో ఎండిన దొంగతనం చేయడానికో కాదు. ఆ ఇంటికో చుట్టం వచ్చాడు, ఆ మగాడు మాకు కావాలన్నారంటే ఈ మగాళ్ళు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో? ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కాదు కావాల్సింది ఎవరట? ఆ ఇంటికి ఒక మగాడు వచ్చాడు. ఆ మగాడికి అలాంటే పాపానికి పరాకాష్ఠ చెప్పిన ఆడోళ్ళు మగోళ్ళతో, మగోళ్ళు ఆడోళ్ళతో ఇదే పెద్ద పాపం అనుకుంటే, ఈ పాపానికి మరింత పరాకాష్ఠ తెలుసా? మగోళ్ళతో మగోళ్ళు పోవడం. ఈ న్యాయాధిపతులు 19 అధ్యాయం చదువుతుంటే మీకు ఎలా అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ అచ్చు ఆదికాండం 19 అధ్యాయం చదువుతున్నట్టే ఉంటుంది. ఆదికాండం 19 అధ్యాయంలో ఉందో తెలుసా? సొదొమ గొమొర్రా ఉంది. మళ్ళీ అదే సొదొమ గొమొర్రా వాతావరణం ఎక్కడొచ్చింది? న్యాయాధిపతుల కాలంలో వచ్చింది. మళ్ళీ రాత్రులు తిరుగుతున్నారు. ఈ రాత్రులు తిరుగుతున్నారు జెండర్ ఫీలింగ్ లేదట. అంటే ఆడ మగ, పురుషులు, స్త్రీలు, చిన్న పెద్ద ఏమీ తేడా లేదట. వీళ్ళందరికీ కామ త్వరత గలవారే రాత్రులు తిరుగుతున్నారంట. ఇప్పుడు చెప్పండి, సంసారాలు బాలేదు, నెక్స్ట్ సమాజం బాలేదు. సమాజంలో ఉన్న వారందరూ వచ్చి ఆ ఇంటి మీద పడిపోతే ఆ ముసలివాడు అన్నాడట, నా సహోదరులారా ఇది కూడదు, ఇట్టి దుష్కార్యము మీరు చేయకూడదు. ఈ మనుషుని ఇంటికి వచ్చిన గనక మీరు ఎర్రి పని చేయకండి. ఏ పని అట అది? ఎర్రి పని. ఇలువలు ఉన్నాయనరా? ఇలాంటి ఊర్లో పనులు చేస్తే దేవుడు మన మీద పగబెడితే ఊరేమవుతుందిరా? ఇది దేవుని దృష్టికి మంచిది కాదు. మీ కొంపలు లేవా? మీ ఇళ్లల్లో మనుషులు లేరా? ఒక కొత్తగా వచ్చిన ఈ జీవితాన్ని మీరు నిలివెల్లా చిదివేయాలనుకుంటున్నారు. మగాడిని తీసుకుపోవడం ఏంట్రా? ఇదేం పిచ్చి పనులు రాని ఆ పెద్ద ఆయన తిరుగుతుంటే అన్నారట, వాళ్ళు అన్నారట, ఇదిగో ఈ కన్యకైనా నా కుమార్తె ఒకరు ఉన్నారు, ఉపపత్తులు ఉన్నారు, అవసరమైతే ఈ ఆడవాళ్ళని తీసుకెళ్ళండి కానీ ఈ మగాడిని తీసుకెళ్ళకండ్రంటే ఆడే మాకు కావాలన్నారంట. నేను ఈ మాట్లాడుతున్నాను ఏమనుకోకండి, తప్పుగా జరుగుతున్న విషయాలు నేను చెప్తున్నాను. ఎక్కడ లేనంత ఈ మధ్యకాలంలో కొంతమంది పెరిగిపోయారు, మీరు చూసారు లేదు? ఎవరైనా అడగండి, లైవ్ వెళ్తుంది అనుకుంటా. ఎక్కడ లేనంత పెరిగిపోయారు, ఈగల కన్నా ఎక్కువైపోయారు ఈ మధ్యలో. ట్రైన్లో వెళ్ళే, బస్సుల్లో వెళ్ళే, నడుతున్న ఊర్లో వెళ్ళే, ప్రతి దిక్కున వెళ్ళే. మీరు ఎలా చూస్తున్నారు సమాజాన్ని తెలియదు, కానీ ఎప్పుడో ఎవరో ఒకరు ఉండేవారు, ఊరుకో వాడుకో ఎవరో ఒకరు ఉండేవారు, అటు ఇటు కాకుండా ఆడ మగ కానీ ఒక జెండర్ ఉండేవారు. ఇప్పుడు అని అడుగుతున్నాను, అత్యధికంగా పెరిగిపోయారు. పైగా వీళ్ళకి ఇంటర్వ్యూలు, వీళ్ళ మళ్ళీ కామెంట్లు, వీళ్ళకి ప్రత్యేక చట్టాలు, వీళ్ళ ప్రత్యేక నిబంధనలు, ఈ చేసే పనులన్నీ పైపచ్చుకోక ముసుకేసుకున్న మాటలు ఏంటంటే మళ్ళీ వీళ్ళ భావాలను కూడా మనం గౌరవించాలంటే వీళ్ళని ఏమనాలి? నేను ఎక్కడ తాగుతారా? ఈ జాతిలో కొంత గౌరవంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, దేవుడికి పడి ఏడ్చా ఉన్నారు, కానీ అధిక శాతం ఎలా ఉన్నారు మీకు తెలుసు? అధిక శాతం ఎలా ఉన్నారు తెలుసా? ఎదుటోళ్ళని కొడుతున్నారు, చంపుతున్నారు, ఇసిరేస్తున్నారు, ఇబ్బంది కలిగిస్తున్నారు. ఇంకో విషయం చెప్పినా, వాళ్ళు మాట్లాడే మాటలు చాలా చాలా ఇబ్బందికరమైన మాటలు వింటున్నాం. నేను అందరిని అంటలేదు, కొందరిని అంటున్నాను. మీకు అర్థమయ్యే రీతిలో ఒక మాట చెప్తున్నాను. బైబిల్ దృష్టిలో, దేవుని దృష్టిలో ఆడా మగ ఉన్నారు. దేవుని దృష్టిలో ఆడ మగ ఉన్నారు. ఇప్పుడు ఆడ మగ కానీ మరొక జెండర్ వస్తుందంటే దీన్ని ఏమనాలి? పాపానికి పరాకాష్ఠ అంత బైబిల్ ఏమనుకుంటున్నారు? వాళ్ళు కూడా దేవుని వైపు తిరగాలి, వాళ్ళు కూడా దేవుని దగ్గరికి రావాలి. వాళ్ళకు కూడా దేవుని దగ్గర రాకపోతే ఏమవుతుంది? సొదొమ గొమొర్రాలో ఇలాంటి జెండర్కి వ్యతిరేకమైన పనులు చేసినందుకే అగ్ని గంధకాలు పడ్డాయి. ఇంకా చెప్తున్నాను, సొదొమ గొమొర్రా లాంటి అగ్ని గంధకాలు పడే కారణం ఇలాంటిదే. జెండర్ మర్చిపోయారు. ఇక్కడ మరలా అలాంటి వాతావరణం న్యాయాధిపతుల కాలంలో వస్తే ఇప్పుడు అగ్ని గంధకాలు కాదు, కానీ దేవుడు ఒక చర్యలు తీసుకున్నాడు. సంసారాలు బాలేదు, సమాజం బాలేదు, ఇంకా సంఘమో బాలేదు.
ఈ సమాజంలో ఏం చేశారు మనకు తెలుసు. ఆ రాత్రంతా ఆ అమ్మాయిని చెరిచేశారట. చెరిచేస్తే ఏమైంది? సృహ తప్పి చచ్చిపోయింది. ఆ చచ్చిపోయిన దాన్ని ఈ తీసుకెళ్ళిన లేవీడు ఏం చేశాడు? 12 ముక్కలు నరికి 12 గోత్రాలు పంపించాడు. మనుషులు నరికేయడం ఏంటండి? అంటే వీళ్ళే మానభంగాలు చేసేస్తున్నారు, వీళ్ళే ఇళ్ళల మీద పడిపోతున్నారు. చచ్చిపోయిన దాన్ని ఎలా జడ్జిమెంట్ ఇవ్వాలి, ఎలా ముక్కలు కోసేసి 12 ముక్కలు పంపించేస్తున్నారు. ఎక్కడికక్కడే 12 ముక్కలు పంపించి ఆ ముక్కలను చూసి ఐక్యతకు రమ్మని. అంటే ఇక చంపుకోవడానికి భయం లేదు, ముక్కలు కోయడానికి భయం లేదు. నీకు అర్థమవుతుందో లేదో, సొసైటీ ఇప్పుడు అలా ఉందా లేదా? అలానే ఉంది. ఆవిడెవరో అలా ఆయన్ని 75 ముక్కలు నరికిందంట. మరి మేక అనుకుందో కోడి అనుకుందో నాకు అర్థం అవుతుంది. ఆడెవడో అలా ఆవిడ్ని 150 ముక్కలు నరికాడట. కాకినాడలో వాళ్ళ ఆయన చంపేసి బయటికి కానీ ముక్కలు వాసన వచ్చేస్తాయేమో ఉడకబెట్టేసింది. ఎవరన్నా అడగరు. నా మాటలు అర్థమవుతున్నాయి. మనుషులు చంపడే కౌగిట్లున్న వ్యక్తులను చంపేస్తున్నారంటే ఏమనాలి? మధ్యకాలంలో ఒక వీడియో తిరుగుతుంది సోషల్ మీడియాలో, మీరు చూసారు లేదో. పెళ్లి జరుగుతుంది, ఆ పెళ్ళికి ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఆ పెళ్ళికి పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? ఓ గోను సంచి బకెట్ ఇచ్చారు గిఫ్ట్. గోను సంచి బకెట్ గిఫ్ట్ ఎందుకు ఇచ్చారంటే, మీ ఇద్దరు గొడవలు అయితే ఉపయోగపడితే ఉంచుకోండి అన్నారంట. అంటే ఏంటి? ఆ 75 ముక్కలు నరికేసి ఆవిడేమో బకెట్లో వేసింది, ఈ 150 ముక్కలు నరికేసి ఏమో చెప్పండి గోను సంచి బెదిరి. అందుకే ఇలా గిఫ్ట్ ఏమి ఇచ్చారట నడుతున్నాను. చంపుకోవడం కూడా కామెడీ రీల్స్ చేస్తున్నారంటే, చంపుకునే వార్తలను కూడా గొప్పగా చెప్పుకుంటున్నారంటే, సొదొమ గొమొర్రా ఎలా ఉందో న్యాయాధిపతుల కాలం అలాగుంది, న్యాయాధిపతుల కాలం ఎలా ఉందో ఇప్పటి కాలం కూడా అలాగే ఉంది. ఇలా టైంలో ఇంకా ఏం జరుగుతుంది? సమాజము బాలేదు, సంసారాలు బాలేదు, సంఘం బాగుందంటే మీరు ఇంటికి వెళ్ళక చదవండి. సంఘం బాగుందంటే సంఘము బాలేదు. ఆ టైంలో పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన సీనియర్ పాస్టర్ గారి పేరు ఏలి. ఎవరు? ఏలి. ఏలి గారు బాగానే ఉన్నారు. ఏలి కొడుకులు ఏం చేస్తున్నారు? మనకు తెలుసు. ఏలి కొడుకులు ఏం చేస్తున్నారు? లంచాలకు మరిగేశారట, దేవుని కానుకలు దొంగిలిస్తున్నారట, బలి నైవేద్యాలట వాళ్ళ మద్యంలోనికి ఏపుకుని కాల్చుకుని తింటున్నారట. ఇంకా తిన్న సరిపోలేదని వాళ్ళ కళ్ళు ఒళ్ళు కొవ్వెక్కితే అక్కడ దేవుని సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో తప్పుడు పనులు చేస్తున్నారట. ఇప్పుడు చెప్పండి, సంఘం పాడైంది, సమాజం పాడైంది, సంసారం పాడైంది. అలాంటి టైంలో వీటన్నిటినీ సరి చేయడానికి వచ్చిన వ్యక్తే సమూయేలు వచ్చాడు. దేవుడు పుట్టించాడు, సమూయేలు వచ్చాడు. ఆయన పుట్టిన తర్వాత, ఆయన పెరిగిన తర్వాత సంసారాలు సెటరేట్ అయిపోయాయి. ఆయన వచ్చిన తర్వాత సంఘాలు బాగుపడ్డాయి. ఆయన వచ్చిన తర్వాత సమాజం భయపడింది. ఆయన బెత్లెహేము గ్రామానికి వస్తే ఊరు వాడు అందట, అయ్యా సమూయేలు గారు పెద్దవారు ప్రవక్త, మీరు మా ఊరు వస్తున్నారు, మేమేమైనా తప్పు చేసామా దయచేసి చెప్పండి, మేము మార్చుకోవాల్సినవి నేర్చుకోవాల్సినవి ఏమంటే మాకు నేర్పించండి. ఇదిగో మేము భయపడుతున్నాం, మీరు పెద్దగా వస్తున్నారు, శుభవచనం పలకడానికి వచ్చారా లేదంటే కీడు పలకడానికి వచ్చారా, మేము మార్చుకోవాల్సిన ఏమనుంటే మాకు చెప్పండి అని సమూయేలు గారు రాకను బట్టి ఊరు పెద్దలందరూ భయపడ్డారు. ఒక సేవకుని గౌరవించారు, ఒక సేవకుడు లోబడ్డారు. ఒక సేవకుడు చెప్తున్న మాట, అయ్యో ఇతను సర్వోన్నతులైన దేవుడు మాట చెప్తాడు, మనం మార్చుకోవాల్సిన ఏమైనా ఉన్నాయని చెప్పి మార్చుకున్నాం. అంటే సమూయేలు గారు వచ్చిన తర్వాత సంఘాలు బాగుపడ్డాయి, సమూయేలు గారు వచ్చిన తర్వాత సమాజం బాగుపడింది, సమూయేలు గారు వచ్చిన తర్వాత సంసారాలు బాగుపడ్డాయి, సమూయేలు వచ్చిన తర్వాత సమాజానికి ఒక భయం వచ్చింది. అలాంటి టైంలో సమూయేలు గారు బాగానే ఉన్నారనుకునే సమయానికి సమూయేలు గారికి పనికిమాలిన ఇద్దరు పుట్టారు. ఆ పనికిమాలిన ఎవరు చెప్పండి? సమూయేలు కొడుకులు. ఆ సమూయేలు కొడుకులు ఎవరైతే ఉన్నారో ఆ సమూయేలు పెద్ద కొడుకు పేరు యోవేలు. ఆ యోవేలుకు పుట్టిన కొడుకే హేమాన్. నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే ఇప్పుడు సమూయేలు యొక్క కొడుకు హేవేలు అయితే, ఆ యోవేలుకు పుట్టిన కొడుకు హేమాన్ అయితే, ఈ హేమాన్ ఎంతకెందుకు బాధపడుతున్నాడంటే వాళ్ళ నాన్న చేసే పనులకు బాధపడుతున్నాడు. ఏం చేశాడు వాళ్ళ నాన్న? త్వరగా ముగిద్దాం. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం రండి. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం నుండి. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం నుండి. సమూయేలు గారు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండో వాని పేరు అబియా.
వీరు బేర్షబాలో న్యాయాధిపతులుగా ఉండరి. అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షకులై లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి. ఇప్పుడు చెప్పండి, హేమాను ముందు 2 సవాళ్ళు ఉన్నాయి. ఒకటి, తాత పేరు చెప్తే అందరు గౌరవిస్తారు. రెండోది ఏంటి చెప్పిన, వాళ్ళ నాన్న పేరు చెప్తే మొత్తం అందరూ సీగొడతారు. ఈ అబ్బాయి ఇంత ఏడవడానికి కారణం ఏంటంటే, తాతీ పేరు చెప్తే అందరికి గౌరవమే, కానీ ఎలాంటోడుకు పుట్టాడు అంటే ఒక పనికి మాని లంచగొండుకు పుట్టిన కొడుకు. ఎవరు చెప్పండి? హేమాను. అంటే వీళ్ళ నాన్న చేసిన పనులు అబ్బాయి మీద పడ్డాయంటే పడ్డాయి. ఎలా పడ్డాయి బాగా వినండి. లంచాలు తీసుకుంటున్నాడు, దొంగ తీర్పులు తీరుస్తున్నారు. ఈ దొంగ తీర్పులు డబ్బున్న వారికి ఒకలా తీరుస్తున్నారట, డబ్బు లేని వారికి ఒకలా తీర్పు తీరుస్తున్నారట. ఇలాంటి అన్యాయం తీర్పులు గురైనప్పుడు, అన్యాయం తీర్పులు దేశంలో ఎక్కువైపోతే ప్రజల్లో గుసగుసలు స్టార్ట్ అయ్యాయి. ఏమని? సమూయేలు ఉంటే బాగున్ను, పనికి మాలినోళ్ళు పుట్టారు, ఈ పనికి మాలినోళ్ళ వల్ల మన కుటుంబాలు సిదిగిపోతున్నాయని రాత్రులు అనేక కుటుంబాలు ఏడిస్తే ఆ పెద్దవారు ఏడుస్తున్న ఏడుపులు ఖచ్చితంగా పిల్లలు చూస్తారా? చూడరా? చూస్తారు. మీరేమనుకుంటున్నారు? మీ పిల్లలు ఏమి వింటలేదు అనుకుంటారు, కానీ ఆడుకునే పిల్లలు ఏమి వినలేనట్టు ఉంటారు, కానీ అన్నీ వింటారు. మనం ఏం చేస్తున్నామో చూస్తారు. మనం ఎలాంటి మాటలు మాట్లాడుకుంటున్నాం, తర్వాత మనం వెళ్ళిపోయాక అలాంటి మాటలతోనే ఆటలాడుకుంటారు. సమూయేలు గారి అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయి చేసిన తప్పులు, ఈ ఎవరైతే మనవడు పుట్టాడో యామాను మీద ఎదుగుదల నుంచి, అంటే బాల్యం నుంచి బాధపడతాడంటే, బాల్యంలో అబ్బాయికి ఏం బాధలు ఉన్నాయంటే, ఒక్క కుర్రోడు ఆ కుర్రోడితో ఆడుకోవడానికి రావట్లేదట. ఒక్క అబ్బాయి వచ్చి స్నేహితుడు ఉండడం లేదు, ప్రియుడు ఉండడం లేదు, బంధువులు రావట్లేదు, ఎవ్వరు రావట్లేదు. అందరి కుటుంబాన్ని తిట్టుకోవడమే. పెద్ద ఆయన ఏమో కాలానికి దగ్గర అయిపోయాడు ముగించుకోవడానికి, ఈ తండ్రి ఏమో అజమాయిషీ చేస్తున్నాడు. ఈ తండ్రి కింద నీడలో ఈ కుర్రాడు బతుకుతున్నాడు. ఇప్పుడు బయటికి పోయి ఆడుకుంటే ఖచ్చితంగా ఆడుకునే పిల్లలు ఒక మాట అంటారు. ఏమని? రాత్రంతా మా అమ్మ ఏడిసిందిరా, రాత్రంతా మా నాన్న ఏడ్చాడురా, రాత్రంతా మా అమ్మ నాన్న ఏడవడానికి కారణం మీ నాన్న తీసిన దొంగ తీర్పట, ఆ దొంగ తీర్పు వల్లే మా అమ్మ నాన్న ఏడ్చారు, చచ్చిపోయేంత పరిస్థితులు వచ్చాయి. మా అమ్మ నాన్న ఒక మాట చెప్పారా, నీతో ఆడుకోవద్దన్నారా అని అనుంటే ఆ కుర్రోడు ఏమైపోతాడు? నా మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో. మనం ఏదన్నా గొడవలు పెట్టుకుంటే మన పిల్లలకి తర్వాత అగాధాలు మనం ఏర్పరుస్తున్నాం అన్న సంగతి మీకు అర్థమవుతుందా? మనం మాట్లాడుతూ రోడ్ల మీకు వచ్చి గొడవాడేస్తుంటాం. ఎవరైనా ఉంటే పెళ్ళైన వారు, పిల్లలు పుట్టిన వారు ఎవరైనా ఉంటే కొన్ని గొడవలకు దూరంగా ఉండాలి. ప్రతి దాంట్లోకి దూరిపోకూడదు, గుర్తుపెట్టుకో. మన విలేజ్లో వచ్చే ప్రాబ్లం ఏంటి చెప్పిన, ప్రతి గొడవలకు లింగి పైకి కట్టుకుని వెళ్ళిపోతాం గొడవాడడానికి. అర్థాను, నీకు తగలకూడని చోట తగిలి నీ హాస్పిటల్లో పడేస్తే తర్వాత నీ భార్య పిల్లల పరిస్థితి ఏంటి? మీ నాన్న చచ్చిపోయేలా ఉన్నాడంటరా అని పసికందుకున్న మీ పిల్లల చెవుల్లో వినబడితే, మీ నాన్నని గొడవల్లో కొట్టేశారంటగా అన్నప్పుడు తను హీరోలా ఊహించుకుంటున్నా మీ పిల్లల దృష్టిలో నువ్వు ఏకత శవంగా పడిపోతే, వాళ్ళ దృష్టిలో మీ నాన్న హాస్పిటల్లో జాయిన్ చేశారంట. కానీ ఆడుకునే పిల్లల దగ్గర తోటి పిల్లలంటే నీ కుర్రగాడి పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుందా? ఇంకా అడుగుతున్నాను, ఏదన్నా పనికిమాల గొడవల్లో దూరి నువ్వు ఎదుటోడి మీద చేయిస్తున్నప్పుడు పొరపాటున ఎక్కడైనా తగిలితే అది కేసు అయితే, ఆ కేసుకు నేను పోలీసులు వచ్చి ఎత్తుకుపోతే మీ నాన్నని పోలీసులు తీసుకుపోయారంట. కానీ ఆడుకునే టైంలో తోటి పిల్లలు ఆ పిల్లలనంటే ఆ పిల్లగాడు ఏమైపోతాడు? చాలామంది తల్లులు బూతులు మాట్లాడతారు. ఆ బూతులు మాట్లాడుతున్న తల్లులు, మా అమ్మ చెప్పిందిరా, మీ అమ్మ చాలా బూతులు మాట్లాడుతుందంట, నీతో ఆడుకోద్దని మా అమ్మ చెప్పిందిరా అని నీ పిల్లలకు తోటి పిల్లలు అంటే ఏమైపోతారు?
నువ్వు దొంగని మాట్లాడితే ఏమైపోతారు, మీ అమ్మ వ్యభిచారం చేస్తుందంటగా అని అంటే ఏమైపోతారు, మీ నాన్న జైలుకి వెళ్ళాడంటగా అని అంటే ఏమైపోతారు, మీ అమ్మ నాన్న ఇలాంటి వాళ్ళంటగా అని చెప్తే ఏమైపోతారు, ఇలాంటి పనులు చేశారంటగా అని చెప్తే ఏమైపోతారో వాళ్ళ ఎదుగుదల మీద పడుతుంది ఖచ్చితంగా. నా మాటలు మీకు అర్థమవుతున్న లేదు. ఖచ్చితంగా మీరు చేసే పనులు అంటే మనం ఏదన్నా గొడవల్లో ఇన్వాల్వ్ అయినా, ఏదన్నా దొంగ పనులు ఇన్వాల్వ్ అయినా, మనం ఏదన్నా చేయకుండా పని చేస్తే ఆ తర్వాత వాళ్ళతో పోదు, ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంటే పిల్లల మీద పడుతుంది. ఆ పిల్లల మీద పడితే ఏమవుద్ది, ఆడుకునే టైంలో మా అమ్మ నాన్న నీతో ఆడుకోవద్దు అన్నారని చెప్తే ఖచ్చితంగా పిల్లలు కృంగుదలకు గురవుతారు. ఇలా అన్నారమ్మా, నాతో ఆడుకోనట్టున్నారని వాళ్ళ ఇంటికి వచ్చి నీకేమైనా వివరించగలిగేంత వయసు వాళ్ళకుందా? చెప్పగలరా? ఏమవుతారు చెప్పండి? ఇంత వయసు వాళ్ళకుందా? ఏమవుతారు చెప్పండి? బాధకు గురవుతారు, సమస్యలకు గురవుతారు. అందుకే రాస్తున్నాడు చూడండి, వాళ్ళ ఎదుగుదల విషయంలో ఆ అబ్బాయి బాధపడ్డాడు. వాళ్ళ నాన్న చేసే పనులు, లంచాల పనులు, ఊరు వాడు చెప్తున్నారు, మా అమ్మ ఏడుస్తుందిరా మీ నాన్న దొంగ తీర్పుకి, మా నాన్న ఏడుస్తున్నారు మీ నాన్న దొంగ తీర్పుకి, మీ వల్ల మా కుటుంబాలన్నీ సిదిగిపోయారా, అందరూ మాట్లాడుకుంటున్నారా, మీ నాన్న మంచోడు కదట, మీ చిన్నాన్న మంచోడు కదట, మీ తాతయ్య వంటి ప్రవర్తన మీ నాన్నగారికి మీ నాన్నగారికి మీ చిన్నానికి లేదట, మీతో ఆడుకోవద్దని చెప్పారు అన్నప్పుడు బాల్యం నుంచి ఒక స్నేహితుడు లేకుండా, ఒక ప్రియుడు లేకుండా, ఒక బంధువు లేకుండా చీకట్లో ఏడ్చి బాల్యం నుంచి బాధలను ఎవరికి చెప్పుకుంటున్నాడు చెప్పండి? దేవుడికి చెప్పుకుంటున్నాడు. ఆ బాధల్లో ఏడ్చి 25 ఏడ్చి రాసుకున్న పాటే చెప్పండి 88వ కీర్తన. అందుకే ఏడుస్తున్నాడు, ప్రభువా రాత్రులు ఏడుస్తున్నాను, ప్రభువా అగాధంలో పడిపోయినట్టు ఏడుస్తున్నాను, ప్రభువా పాతాళంలోకి పోయేవారి దగ్గర ఉన్నట్టు ఏడుస్తున్నాను, ప్రభువా చచ్చిన శవాల్లో నేను ఒకడన్నట్టు ఏడుస్తున్నాను, ప్రభువా నా జీవితం తెలా అయిపోయింది ప్రభువా అని ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు చెప్పండి? తన కుటుంబం తనకి ఏం తెచ్చింది చెప్పండి? తలవంపులు తెచ్చింది. నేను త్వరగా ముగిస్తున్నాను. అలాంటి ఫ్యామిలీ ఆయనకు ఉన్నందుకు ఎక్కడైనా ఇలాంటి కుటుంబంలో పుట్టానని చెప్పి అందరికి చెప్పుకుని ఆ కుటుంబాన్ని తిట్టుకుంటూ ఎక్కడన్నా ఆ అబ్బాయి ఏడిచినట్టు మనకు బైబిల్లో కనబడుతుందా? కనబడదు. మనం అటు ఇటు తిరిగేసి ఏంటి ఈ అబ్బాయి ఏంటి ఎంతెందుకు బాధపడుతున్నాడు, ఈ కీర్తనకారుడు ఎవరి తాలికని తిరిగేస్తే సమూయేలు గారి మనవడు, ఆ మనవడికి మళ్ళీ ఆ తండ్రి ఒకడు ఉన్నాడు, ఆ తండ్రి యోవేలు, ఆయనకి పుట్టడం వల్ల ఎంత బాధపడుతుంది మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది తప్ప ఎక్కడైనా ఆ కీర్తనలో మా నాన్న వల్ల ఎంత బాధపడుతున్నా ఎక్కడైనా రాశాడా? ఈ అబ్బాయిలో ఉన్న బ్యూటీ ఏంటి చెప్పనా? వాళ్ళ ఫ్యామిలీ ఎంత చెడ్డ ఫ్యామిలీ అయినా ఆ ఫ్యామిలీ కోసం బయట చెప్పుకోలేదు, గుర్తుపెట్టుకోండి. ఆ కుటుంబం ఎంత చెడ్డ కుటుంబాన్ని బయటికి చెప్పలేదు. ఆయన బాధపడే బాధ అయితే ఉందో ఆ బాధ ఫ్రెండ్కి చెప్పలేదు, ఆ బాధ బంధువుకు చెప్పలేదు, ఆ బాధ ఎవరికి చెప్పలేదు. ఆ బాధ పోయి ఎక్కడ చెప్పుకుంటున్నాడు చెప్పండి? దేవుడు చెప్పుకుంటున్నాడు. వయసులో ఉన్న చెల్లెలు కానీ, తమ్ముళ్ళు కానీ, అన్నలు కానీ ఎవరేమిటి మీ అందరిని ఇచ్చే సలహా అనుకుంటారో, ఇది వాక్యపు తీరనుకుంటారు, ఏమనుకుంటారు అనుకోండి, కానీ మీ కుటుంబం ఎలాంటిదైనా, మీ అమ్మ వ్యభిచారైనా, మీ నాన్న దొంగ అయినా, మీ కుటుంబం ఏ చీకటి పనులు ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నా, మీ కుటుంబానికి ఎంత తప్పుడు మార్గాలు ఉన్నా దయచేసి వాళ్ళని తిట్టొద్దు, వాళ్ళ మీద ఏ నేరాలు మోపు బయట చెప్పొద్దు. వాళ్ళు నిజంగా వాళ్ళ వల్ల నువ్వు బాధపడితే ఎవరికి చెప్పకుండా నీ బాధ ఎవరు చెప్పుకుంటా తెలుసా? దేవుడు చెప్పుకో. ఈ అబ్బాయిని చూసి మనం నేర్చుకోవాల్సింది అదే. వీళ్ళ నాన్న వీళ్ళ చిన్నాన్న ఎంత చెడ్డోళ్ళైనా ఎక్కడ బయట చెప్పుకోలేదు. ఎక్కడ చెప్పుకుంటున్నాడు చెప్పండి? పోయి దేవుడు చెప్పుకుంటున్నాడు. నిజానికి ఆ అబ్బాయి చెప్పుకోవచ్చు, మా నాన్న వల్ల ఇలా జీవితం అయిపోయింది, మా తాతయ్య సమూయేలు మంచోడే, మా నాన్నే చెడ్డ గుణం కలిగిన వాడు అనుకుంటే బాగుండు, కానీ అలా అనలేదు. ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు? దేవా నా పరిస్థితి ఏంటి, దేవా నా సంగతి ఏంటి, దేవా నా సమాధానం ఏంటని ఏడ్చాడు తప్ప నా ఫ్యామిలీ ఇదని ఎక్కడ చెప్పాడు. ఈయనే కదండి, భక్తులు ఎవరో చెప్పుకోలేదు. మీరు కావాలంటే స్టడీ చేయండి. యోసేపు కుటుంబం ఉంది. యోసేపు ఫ్యామిలీ మంచి ఫ్యామిలీయే చెప్పండి? ఏం కాదు. వాళ్ళ నాన్నగారి పేరు మధ్యలో మారింది. వాళ్ళ నాన్నగారి పేరేంటి చెప్పండి? మోసగాడు. వాళ్ళ అన్నీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఒక ఊరిని నరికేసి మర్డర్ కేసులు ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళ చెల్లేమని చెప్పండి? ఒక రేప్ కేసు గురైంది. నా మాట మీకు అర్థమవుతుంది. వాళ్ళ చిన్నమ్మ ఒక తీరు, వాళ్ళ పెద్దమ్మ ఒక తీరు, ఈ కుటుంబం ఒక తీరు, వీళ్ళ అమ్మకు ఒక రెక్కలేసి నడుతున్నాను. యోసేపు ఫ్యామిలీలో ఒక్కరైనా సరిగ్గా జీవితం మొదటి నుంచి మంచిగా ఉన్నారని ఒక్కరిని చూపించండి. కానీ అబ్బాయి ఎక్కడైనా తన ఫ్యామిలీ కోసం చెప్పాడా? నడుతున్నాను. దావీదు కుటుంబంలో కూడా మీరు చూడండి, అన్నల తీరంతా ఒకటే, నాన్న తీరంతా ఒకటే, దావీదు తీరు ఒకటే. దావీదుని అసలు ఆ ఇంట్లో పట్టించుకున్నారా?
కానీ అబ్బాయి ఆశీర్వాదకరంగా మారిపోయి. మీరు చూడండి, భక్తుల కుటుంబాలు ఎక్కడా చెప్పుకోదగ్గ బ్యాక్గ్రౌండ్లు ఏమీ లేవు, ఎక్కడో కొంతమంది తప్ప మెజారిటీ భక్తులకి ఎక్కడా చెప్పుకోదగ్గ మంచి బ్యాక్గ్రౌండ్స్ ఏమీ లేవు. కానీ యోసేపు ఎక్కడా చెప్పలేదు, దావీదు ఎక్కడా చెప్పలేదు. ఇక్కడ హేమాను కూడా చెప్పండి, ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్తున్నారు? ఎవరికి చెప్పాలో దేవ ఏంటి పరిస్థితి? చాలామంది పిల్లలు ఫీల్ అవుతారు ఏమనంటే, అనవసరంగా ఈ కోనసీమలో పుట్టిన ఏ ఊరిది? కొత్త లంక. ఈ గోదావరి మధ్యలో ఈ లంకలో పుట్టాను నేను. ఎక్కడైనా ఈ ఢిల్లీలోనో ముంబైలో పుడితే బాగుంది, నా లైఫ్ ఏరగుండదని తెగ ఫీల్ అయిపోతాను. అడుగుతున్నాను, ముంబైలో పుడితే ఏం చేస్తారు? తడుగొడ్లు వేస్తారా? ఏం చేస్తారు? నీకు ఇక్కడ తిరగ లేకపోతే నువ్వు ఎక్కడ పుట్టినా, అమెరికాలో పుట్టినా ఇలాగే అడుగుతున్నాను. ఎక్కడ పుడితే చాలామంది ఫీల్ అయిపోతారు, మా తాత రిలయన్స్ అయితే బాగుండు, మా తాత అంబానీ అయితే బాగుండు, మా తాత బిల్గేట్స్ అయితే. ఏం బాగుండు? నీకు ఎక్కడే తిరగలేదు, అక్కడైతే మొత్తానికి దేశాన్ని అమ్మేస్తావు నువ్వు. నా మాటలు అర్థమవుతుంది లేదు? ఏ ఫ్యామిలీలో పుట్టాడు నువ్వు అనుకుంటే పుట్టలేదు. నువ్వు ఇక్కడ పుట్టాలని ఎవరు అనుకున్నాడు తెలుసా? దేవుడు అనుకున్నాడు. ఈ తల్లిదండ్రులకే పుట్టాలని దేవుడు అనుకున్నాడు, ఈ ఊర్లోనే పుట్టాలని దేవుడు అనుకున్నాడు, నీ ఎత్తు ఎంత ఉండాలో ఆయన అనుకున్నాడు, నీ రంగు ఎలా ఉండాలో ఆయన అనుకున్నాడు, అన్నీ ఆయన అనుకున్నాడు. అప్పుడప్పుడు తెగ ఫీల్ అయిపోతారు, అనవసరంగా ఈ ఊరికి పెళ్లి చేసుకున్నాను, ఈ ఊరు అల్లుడయ్యాను, లేదా ఈ ఊరు కోడలయ్యాను, తెగ ఫీల్. మీకు ఇక్కడ తినం, లేకపోతే ఇంకెక్కడ తినం ఉండదు. వెనకాల బ్యాక్గ్రౌండ్లు ఎలా ఉన్నాయో వదిలేసేయండి, వెనకాల పరిస్థితులు ఎలా ఉన్నాయో వదిలేయండి, వెనకాల వ్యక్తులు ఎలాంటి వదిలేయండి. మీకు ఏదన్నా బాధ ఉంటే దేవునికే చెప్పుకోండి. ఈ అబ్బాయి చెప్పుకున్నాడు. చెబితే దేవుడు ఏం చేశాడు? ఒక్కసారి మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం తీయండి, ఒకసారి ముగిద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి ఒకసారి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం 5-6 వచనాలు. వీరందరూ దేవుని వాక్య విషయంలో రాజునకు ఏంటట అక్కడ విచిత్రమైన మాట ఉంది చూడండి. హేమానును గొప్ప చేయటకే. హేమానును గొప్ప చేయడానికి ఏంటంటే, ఇప్పటివరకు ఆ అబ్బాయికి ఏమి లేదు చెప్పండి, ఊర్లో గొప్పతనం లేదు. హేమానును గొప్ప చేయటకి అన్నాడంటే, ఇప్పటివరకు ఆ ఊర్లో ఏం లేదు చెప్పండి, వాళ్ళ ఇంటిని బట్టి ఆ అబ్బాయికి సాక్ష్యం లేదు. హేమానును గొప్ప చేయడానికి అన్నాడంటే, ఆ ఊర్లో గౌరవం లేదు, స్నేహం లేదు, బంధువులు లేడు, ఎవడు రాడు. 25 ఏళ్ళ నుంచి చీకట్లో కూర్చుని ఏడుస్తున్నాడు. ఆ చీకటే బంధువర్గం అయిపోయింది. అలాంటి కుర్రోడికి మీరు జాగ్రత్తగా వినండి, దేవుడి దగ్గర ఏడిస్తే ఆ కన్నీళ్ళని దేవుడు దాచాడట, ఆ కన్నీళ్ళకి జవాబు ఇచ్చాడట. 25 ఏళ్ళ కుర్రోడిని దేవుడు ఆశీర్వదిస్తే ఏమని తెలుసా? ఎవరైతే నాకెవరు లేరని ఏడుస్తున్నావో, నాకు బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఒంటరివాడిని, మా నాన్న ఒక విధానం వేరు, మా చిన్నాన్న విధానం వేరు, మా తాతయ్య విధానం వేరు, ఇప్పుడు నా బతుకు సమాధానం ఏంటని ఎక్కడైతే ఏడుస్తున్నాడో ఆ కుర్రోడికి దేవుడిచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఒంటరివాడిని నేడవకు, నీ ఒంటరితనాన్ని తీయడానికి నీకు ఫ్రెండ్నో బంధువునో ఎవరినో కాదు, నీకు ఇవ్వబోయే గొప్ప బృందం ఏంటి చెప్పనా? 17 మంది పిల్లల్ని ఇచ్చాడట. ఏంటట? 17 మంది పిల్లల్ని. బాగా వినండి, దేవుడు మనకు ఆస్తులు ఇచ్చాడన్న కారణం ఏంటో తెలుసా? ఎకరం భూమో లేదా ఇల్లో వాకులో అకౌంట్లో ₹1,00,000 కాదు. దేవుడు మనకు ఆస్తి ఇచ్చాడని బైబిల్ చెప్తుంది. దేవుడు యెహోవాను గురించి స్వాస్యం ఏంటి చెప్పండి? పిల్లలు. యెహోవాని అంటే ఆస్తి, స్వాస్యం అంటే ఏంటి చెప్పండి? ఆస్తులు. దేవుడు ఎంత ఆస్తి ఇచ్చాడంటే 17 మంది పిల్లలు. 17 మంది పిల్లలు ఇంట్లో ఉంటే ఇల్లు ఎలా ఉంటుందండి? ఇప్పటివరకు ఆ ఇంట్లో చీకటే బంధువైంది. ఇప్పటివరకు ఆ ఇంట్లో బాగా వినండి, ఆ వెలుగు లేని ఇల్లు, ఆ నెమ్మది గల స్థలము, అదే ఒంటరితనమైంది. ఇప్పుడు ఇంట్లో 17 మంది పిల్లలు ఇంట్లో ఉంటే ఇల్లు ఎలా ఉంటుంది? ఇంకో కుర్రగోడు ఉంటేనే మొత్తం తిరుగుతున్నాడు, నడుతున్నాను. ఇల్లంతా పిల్లలైతే, నా మాటలు మీకు అర్థమవుతుంది, ఇల్లంతా పిల్లలైతే నడుతున్నాను. నీకు నాకు పిల్లలు అరిస్తే మనకి చికాకు వస్తుందేమో కానీ, నీకు నాకు పిల్లలు అరిస్తే రకరకాలు అనిపిస్తుంది కానీ, పిల్లలు లేని వాళ్ళు ఇంటికి వెళ్ళి అడగండి, ఆ ఇంట్లో పిల్లలు చంగుమని ఆడుకుంటుంటే వాళ్ళకి ఎంత ఆనందమో తెలుసా? అక్కడికి వెళ్ళి అడగండి.
ఆ పిల్లలు లేని వారి ఇంటికి వెళ్ళండి. ఎప్పుడైనా పిల్లలు లేని వారిని అడగండి, మాకు పిల్లలు ఉంటే బాగుండు, ఇలాగ ఆడుకుంటే బాగుండు, ఇలాగే మా ఇంట్లో అల్లరి చేస్తే బాగుండని లేనోళ్ళు ఒంటరితనంగా బతుకుతున్నారు. ఇంట్లో వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఆ ఇంట్లో అప్పటి వరకు ఒంటరి వారు, అప్పటి వరకు తోడు లేనివాడు, అప్పటి వరకు ఎవరో ఫ్రెండ్ లేనివాడు, దేవుడు అన్నాడు, ఏం బాధపడక హేమాను, నీకు ఎంతమంది ఇస్తున్నా తెలుసా? ఫ్రెండ్స్ కన్నా, బంధువుల కన్నా, ఎవరైతే ఉన్నారో ప్రియుల కన్నా, అందరికన్నా గొప్పవారు 17 మంది పిల్లల్ని ఇస్తున్నాను నీకన్నా. 14 మంది కొడుకులంట. చెప్పండి, 3 ఏమో ఆడపిల్లలు అంట. అడుగుతాను, ఎంత బాగుంటుందంట ఇల్లు. అప్పటి వరకు ఎవరో లేనే నేర్చాడు, ఇప్పుడు 17 మంది పిల్లలు. ఆ 17 మంది పిల్లలు ఇప్పుడు ఆయనకి కలిసి వస్తే, ఆ కలిసి వచ్చిన 17 మంది పిల్లలతో ఏం చెప్పాడు? మీరు తలకు ఉద్యోగం చేయండి రా, నెలకు 1,00,000 పంపించండి నాకు, ఇక నేను మొత్తానికి ఏ పని చేయకుండా బుల్లెట్ ఎదురుతాను లింగి కట్టుకుని చెప్పాడా? ఏం చెప్పాడు చెప్పండి? మీరు దూరంగా పండరా, ఇంక నా ఇష్టం అడుగుతారు. మీరు అంతా కష్టపడుతుంటే 17 మందిని కన్నా కదా, పూటకి నీ దగ్గర 15 రోజులు, నీ దగ్గర 15 రోజులు ఉంటానరా, లేదా నీ దగ్గర వారం ఉంటాను, మీ దగ్గర బతికేదని కలిగి మొతుకులు తీసి అన్నాడా? ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు చెప్పనా? ఈ 17 మంది పిల్లల్ని ఇస్తే ఆ పిల్లల్ని ఏం చేశాడు చూడండి. నేను ముగిస్తున్నాను, చూద్దాం ఒకసారి 6వ వచనంలో. వీరందరూ ఆసాపునకును, యెదూదునకును, హేమానునకును, రాజు అంటే ఇక్కడ టెక్స్ట్లో దావీదు గారు చేసిన కట్టడల ప్రకారము యెహోవా ఇంటిలో తాళాలు, స్వరమండలాలు, సితారాలు వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి కింద దేవుని మందిరంలో సేవ జరిగిస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఈ 17 మంది పిల్లలు లేదా ఈ 14 మంది మగపిల్లల్ని ఎందులో పెట్టాడట? సేవలో. ఇప్పుడు చెప్పండి, అక్కడ ఏం సేవ? వర్షిప్ చేస్తున్నారంటే సుమారు దావీదు ఒక టీం తీస్తాడు. 270 నుంచి 300 మంది ఉంటారు వర్షిప్ లీడర్స్. ఈ వర్షిప్లో మొదట వరుసలో తండ్రి చేతి కింద పాట పాడుతున్నది ఎవరంట? ఈ 14 మంది మగపిల్లలు. ఇప్పుడు చెప్పండి, ఆ 14 మంది మగపిల్లలు దేవుడికి గాన ప్రతిగానాలతో, సితార్లు, తాళాలు ఇవన్నీ తీసుకుని పాటలు పాడుతూ ఉంటే, ఖచ్చితంగా ఆ పాటల్లో, ఆరాధనలో ఎవరి పాట పాడుంటారు చెప్పనా? వాళ్ళ నాన్నగారు పాట కూడా పాడుంటారు. వాళ్ళ నాన్నగారు రాసిన పాటల్లో ఏ పాట ఇప్పుడు మనం చదువుతున్నాం? 88వ కీర్తన. ఇప్పుడు చెప్పండి, ఆ పాట పాడుతున్నప్పుడు అక్కడున్న పదాలు ఎలా ఉన్నాయి? చచ్చిపోయే పరిస్థితుల్లో ఆ పాట రాశాడు. ఆ పాట రాస్తున్నప్పుడు ఆ పదాలే మనకు చెబుతున్నాయి ఎంత ఏడుస్తున్నాడో. అలాంటి పాట ఆ కొడుకులు పాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఇది మా నాన్న పాటని ఖచ్చితంగా ఏడుస్తారా ఏడవరా చెప్పండి? ఏడుస్తూ ఆరాధించుంటారు. ఆ 14 మంది కొడుకులు అక్కడ నిలబడి గాన ప్రతిగానాలతో దేవుని సందులో ఆ తండ్రి పాట పాడుతుంటే ఆ తండ్రి ఎంత ఏడ్చుంటాడు చెప్పండి? ఒక రోజు నా పరిస్థితుల్లో నేను రాసుకున్న పాటని ఖచ్చితంగా ఏడుస్తాడు ఆడవాడు చెప్పండి. గమ్మత్తడి చెప్పనా? ఇప్పుడు అలా ఆనందమైన, దుఃఖమైన దేవుని సన్నిధిలో నిలబడి అంత గాన ప్రతిగానాలు చేస్తుంటే ఆ తండ్రికి చాలా నిండుదనం వచ్చిందంట. నేను ముగిస్తున్నాను. ఇలాంటి వర్షిప్పాలు చేస్తుంటే ఏం జరిగిందో మీకు అర్థం కావాలి అంటే, ఇదే దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 14 వచనం చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 14 వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 14 వచనం. అప్పుడు ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే 12వ వచనంలో ఆసాపు, హేమాను, యెదూదు సంబంధులైన వారందరూ వారి కుమారులకు, సహోదరులకు, సంబంధులకు, పాఠకులైన లేవీలందరూ సన్నపు నార వస్త్రాలు ధరించుకొని తాళాలు, స్వరమండలాలు పట్టుకుని వారు పాట పాడుతుంటే 14వ వచనంలో ఒక మేఘము యెహోవా మందిరంలో నిండి యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొండగా సేవ చేయటకు వచ్చిన యాజకులు ఆ మేఘము చోట నిలవలేకపోయి. ఏమర్థమవుతుంది చెప్పండి? ఇలాంటి గొప్ప నాయకులు, గాయకులై వాళ్ళ తండ్రి చేతికుంద గొప్ప ఆరాధన చేస్తుంటే ఆ ఆరాధనకి పరలోకం నుండి ఏమొస్తుందంట? దేవుని మహిమ వస్తుందంట. పరలోకం నుండి దేవుని మహిమ వచ్చి ఆ మందిరం మీద నిండుకుంటుంటే యాజకులందరూ భయపడిపోయారట. ఎంత ఆశ్చర్యంగా మీకు అనిపిస్తుందో లేదో నాకు తెలియదు. ఒక ఒంటరివాడు దేవుడి దగ్గర ఏడిస్తే, 25 ఏళ్ళ కుర్రోడు దేవుడి దగ్గర ఏడిస్తే, ఆ 25 ఏళ్ళ కుర్రోడు దేవుడు ఏం చేశాడు చెప్పిన? చరిత్ర మొత్తం మార్చేశాడు.
అప్పటి వరకు వాళ్ళ నాన్న చెడ్డ పేరు, వాళ్ళ చిన్నాన్న చెడ్డ పేరు, ఆ ఇంటికి పట్టిన చీడ కోసం ఏడుస్తుంటే, నా పరిస్థితి ఇది, నా మార్గాలు నువ్వే సరళం చేయని దేవుడి దగ్గర చెప్పుకుంటే దేవుడు ఎంత బాగా మార్చాడు చెప్పండి. ఆ అబ్బాయి ఒక్క నిలబెట్టి నెక్స్ట్ జనరేషన్ మార్చేశాడు అంతే. ఎవరెవరికి ఏ బాధలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ మీ అందరికీ నేను చెప్తున్నాను, నీ ఇంట్లో నీ భర్త వల్ల బాధపడుతున్నావో, నీ భార్య వల్ల బాధపడుతున్నావో, నీ పిల్లల వల్ల బాధపడుతున్నావో, నీ అత్తింటి కుటుంబం సీడ పీడై నేను బాధ పెడుతుందో, లేదా ఎక్కడి నీకు బాధలు ఉన్నాయో, ఈ ఊర్లో ఏ కుటుంబాల వల్ల నీకు బాధలు ఉన్నాయో తెలియదు, కానీ ఎవ్వరికే చెప్పకండి, ఎవ్వరికి కంప్లైంట్ చేయకండి. ఎక్కడ ఏడవాలో అక్కడే ఏడండి. నేను ఒంటరి దాన్ని, నాకు ఎవరు సపోర్ట్ లేరని ఏడవకండి. మీకు ఎంత సహాయాన్ని దేవుడు పంపాలో, అది పిల్లల రూపంలో పంపాలా, స్నేహితుల రూపంలో పంపాలా, పరిస్థితుల రూపంలో పంపాలా, ఎలా పంపాలా ఆయన పంపుతాడు. ఆయన పంపే సార్వభౌమాధికారం సర్వశక్తం కలిగిన వాడు ఆయన పంపుతాడు. నువ్వు చేయాల్సిన పనులు ఒకటే, నువ్వు చేయాల్సిన పని ఎవరి దగ్గర ఏడకుండా, నీ కన్నీరు విలువైన కన్నీరుని ఎక్కడ కార్చకుండా ఆయన దగ్గర నీ విలువైన కన్నీరుని కార్చండి. నీ కన్నీరుని దాచుకుంటాడు. తగిన సమయం ముందు ఆయన సమాధానం అనుగ్రహిస్తాడు. 78 సంవత్సరాలు ఏడ్చాడు చెప్పిన, 25 సంవత్సరాల దగ్గర ఏడ్చాడు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. నీ బాధలు ఎన్ని? లింగ్ అని ఉంటాయి, ఇంక వారం రోజులు నువ్వు ఉంటాయి. నీ బాధలు ఎన్ని? లింగ్ ఉంటే ఒక నెల రోజులు ఉంటాయి. నీకుంటే నడితే ఒక సంవత్సరం ఉండి ఉంటాయి. కానీ ఈ అబ్బాయి నడుతున్నాను ఎవ్రీడే 25 సంవత్సరం చేడుస్తున్నాడంటే, ఇంత బాధపడినోడు 25 సంవత్సరాల జవాబు వస్తే నడుతున్నాను. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఏడుస్తున్నానో తెలియదు, కానీ ఏడు, అది ఎంతకాలమైన ఏడు, కానీ తగిన సమయం ఉంది దేవుడికి సమాధానం ఖచ్చితంగా ఇస్తాడు. అది భర్త వలన, అత్త వలన, ఇంటి వలన, తోబుట్టు వలన, ఆస్తుల, తగాదాల, ఆరోగ్యమా, ఏదైనా ఎంత ఏడవాల ఆయన దగ్గర ఏడు, నీకు తగిన సమయం ఉంది, ఆయనే సమాధానం ఇస్తాడు. ఇది కాకుండా ఎల్ఐ దగ్గరికి వెళ్తాను, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాను, పొల్లె దగ్గరికి వెళ్తాను అంటే వాళ్ళు ఏమి ఎరగదీయరు, నీకేమి సమాధానం ఎవరు. ఈ సమాజంలో ₹10 పులిహార పట్ల మంచి ₹100 పబ్లిసిటీ చేస్తారు. అలాంటి వాళ్ళు నీకు మేలు చేస్తారని మళ్ళీ చెప్తాను. నీ జీవితాన్ని నువ్వే బయటెట్టుకుంటావు, నీ కుటుంబాన్ని నువ్వే రోడ్డు ఎక్కించుకుంటావు. ఆ తర్వాత వచ్చి మా కుటుంబం గౌరవం నేను నువ్వు కాపాడదానుకున్నా అవ్వదు. ఒక్కసారి ఇంటి కూడా రోడ్డు మీదకి వచ్చిందో నువ్వాగినా అలాగరు, బయట గుర్తుపెట్టుకో. అందుకే ఏదున్నా ఆయనకి చెప్పండి. వాళ్ళ తండ్రి మీద అబ్బాయి కంప్లైంట్ చేయలేదు, వాళ్ళ చిన్నాన్న మీద కంప్లైంట్ చేయలేదు, ఎవ్వరికి చెప్పలేదు. అబ్బాయి పోయాడు, దేవుడి దగ్గర ఎంత ఏడవాలో అంత ఏడ్చాడు. ఒకవేళ ఈయన ఏడిపే మీకు ఇంత వాదారు అనిపిస్తే, ఎంతకన్నా ఘోరంగా ఏడ్చింది చరిత్రలో ఎవ్వరు ఏడవలేనంతగా శరీరధారి ఉన్న దినముల్లో మహారోదన కన్నీళ్లు సలిపింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. భూమి మీద ఆయనే ఏడ్చాడు, గుర్తుపెట్టుకోండి. ఆయనే శ్రమ పొందాడు. ఆయన పడిన ఏడుపు ముందు, బాధల ముందు అసలు మన బాధలే కాదు. ఈ భక్తుడు ఏడ్చిన ఏడుపే పాతికెళ్ళి ఏడిస్తే, ఆయన పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు శరీరధారి అయిన దినముల్లో మహారోదన కన్నీళ్లుతున్నాడట. అలాంటి దేవుడు నువ్వు నమ్ముకున్నావు. నువ్వు వ్యాధొస్తే ఎందుకు బాధపడుతున్నావు? ఎవరైనా ఇబ్బంది అయితే ఎందుకు బాధపడుతున్నావు? ఎవరైనా ఏదన్నా ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకంటే మన కన్నీళ్ళు అనుభవం తెలిసిన ఎవరు చెప్పండి? మన దేవుడు. అనుభవాలు గుండా నడిచి వెళ్ళిపోయిన మన ప్రధాన యాజకుడు ఎవరు చెప్పండి? మన దేవుడు. మన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఎంత చెప్పుకోవాలి. ఆయన జవాబు వెళ్ళడం ఆలస్యం వచ్చేమో కానీ ఖచ్చితంగా తగిన సమాధానము తగిన సమయం అందు ఆయన అనుగ్రహిస్తాడు. ఏడవమన్నాడు కానీ ఉల్లిపాయల కోసం, కరివేపాకుల కోసం ఏడవకండి. ఏడ్చేదానికి కొంచెం వాల్యూ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఇలా డిమాండ్లు చేస్తుంటారు, నువ్వు ఇస్తావు చేస్తాను, అది కాదు. ఏడ్చేవంటే అర్థవంతమైన ఏడుపు ఏడవండి. ఎందుకంటే చాలామంది ఏడుస్తున్నారు. నిన్న మొన్న ఒక సాక్ష్యం చూశాను. ఆ సాక్ష్యం వాడు చెప్తుంది ఏమనంటే, యేసుప్రభు మీద కోపమించిందంట. ఆవిడ కోపమించడం ఇంక యేసుప్రభు మీద. ఎందుకు కోపగించిందంటే, యేసుప్రభు అంటే మార్కెట్కి ఉల్లిపాయలు కొనడానికి తీసుకెళ్ళలేదంట, ఉల్లిపాయలు కొనడానికి. అందుకని యేసుప్రభు ఏం చేశాడు, నన్ను ఉల్లిపాయలు కొనడానికి తీసుకెళ్ళలేదు, అందుకే నీకు ఉల్లిపాయలు దొరకకుండా చేస్తాను అన్నాడంట. అందుకు ఉల్లిపాయలు దొరకలేదంట. ఇలాంటి సంఘంలో మైక్ ఇచ్చారు, మైక్ ఇస్తే నిలబడి ఆ పెద్దమ్మ, వయసు అయిపోయిన పెద్దమ్మ అంటుంది, యేసుప్రభు నా మీద కోపమించాడు. ఎందుకు కోపమించాడంటే ఉల్లిపాయలకి తీసుకెళ్ళలేదని చెప్తుంది. యేసుప్రభు అంటే ఉల్లిపాయలు వేసేవాడు, గ్యాస్ వేసేవాడు అనుకోకండి, కరివేపాకు అనుకోకండి. యేసుప్రభు అంటే చెప్పిన, నువ్వు మోయలేని భారం ఏదైతే ఉందో, నీ జీవితం మూసుకుపోయిందని ఎప్పుడైతే అనుకుంటున్నావు, ఆయన దగ్గరికి రా, దేవుడు నీకు సమాధానం అనుగ్రహిస్తాడు. హేమాని జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, అందరికీ సంగతులు అర్థమైన నాకు తెలియదు తండ్రి. మీ విలువైన సంగతులు తండ్రి విన్నారు. తర్వాత వర్తమానంలో తండ్రి మీ బిడ్డల ద్వారా మాట్లాడండి, కుటుంబాలని, సంఘాన్ని బలపరచండి.
తన మీ చిత్తమైతే మరొకసారి మేము కలుసుకునే దాన్ని అయితే ఇవ్వండి. స్థానిక దైవజనుల్ని, దైవజనురాల్ని, పెద్దల్ని, మమ్మల్ని పిలిచిన తమ్ముళ్ళని, కుటుంబాన్ని తండ్రి ఆశీర్వదించండి. ఎవరైనా మమ్మల్ని శత్రులుగా భావించి మా మీద చెడ్డ మాటలు పలికితే వారిని క్షమించండి. వారిని మీ చేతులకు అప్పగిస్తూ గాయకుల్ని, సంగీతకారుల్ని, ప్రతి ఒక్కరిని తండ్రి, వచ్చిన ప్రతి విశ్వాసిని, వారి గుండెలో ఉన్న ప్రతి బాధని మీ చేతులకు అప్పగిస్తూ, మా విరోధులను, మా ప్రియులను అందరినీ మీ చేతుల్లో పెడుతూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.